ఎనకటెట్లుండే జొన్నగట్టుగా సద్దగట్టుగా తినేటోళ్ళు మన పెద్దోళ్ళు. ఒక్క పూటకు ఒరిబువ్వ దొరికిందా అంటే మా భాగ్యం అన్నట్లు మురుసుకుంటే తినేటోళ్ళు. కానీ రాను రాను ఒరి పంటలు పెరిగినాయి, ఒడ్లు వండినాయి. ఇప్పుడు తొక్కల వరన్నమే తింటుండ్రు. అట్లా కూడా వరన్నం దొరకనోళ్ళుంటే సర్కార్ తరపుకెంచి నెల నెల బియ్యం పంపిణీ చేసిండ్రు. ఈ నడుమ తెలంగాణ గవర్నమెంట్ సన్న బియ్యం కూడా ఇస్తుంది రేషన్ దుకాణాలల్లా. అయితే అవి కూడా తీసుకుంటలేరట చాలా మంది. కదేందో చూద్దాం పాన్లి. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఉండేడిషన్ అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు సన్న బియ్యం ఇస్తుంటే కూడా తీసుకుంటలేరట తెలంగాణ జనాలు. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి బియ్యం ఇవ్వాలనేది లెక్కలేసి డీలర్లకు బియ్యం పంపిస్తారు పౌర సరఫరాల శాఖోళ్ళు. అటు చాలా మంది కార్డులు ఉన్నోళ్ళు కూడా బియ్యం తీసుకోకపోయేటాళ్లకు బియ్యం మూటలు డీలర్ల ఇళ్లలో మూలుగుతున్నాయి అట. అదేందని లెక్కలు బయటికి గుంజితే అసలు కథ అంతా బయటపడ్డది. పోయిన 6 నెలల్లో దుకాణాలకు పోకుండా రేషన్ బియ్యం తీసుకోకుంటున్నోళ్ళ లెక్కలన్నీ బయటికి గుంజితే ఓ 96,000 కార్డులకు మీదనే బయటపడ్డాయట. తాళ్ళలేక ఒకటేడిస్తే తౌడు బుక్కి ఒకటేడిషన్ అన్నట్టు ఇప్పటికే చాలా మందికి రేషన్ కార్డులు లేవని ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే కార్డులు ఉన్నోళ్ళు బియ్యం తీసుకోకుండా ఇడిచిపెడుతున్నారు అన్నట్టు. ఈ నెల 22వ తారీఖు వరకు తీసిన లెక్కలలో ఓ 6,000 కార్డులకు మీదనే అర్హత లేని వాళ్ళకు ఉన్నట్టు తేలిందట. ఇంతకు మునుపు పబ్లిక్ కు రేషన్ బియ్యం ఇస్తే పుక్కట్ల బియ్యం పంచుతున్నాం అనేది ప్రచారమే తప్పితే పాయిదా లేకుంటుండేది. రేషన్ దుకాణాలకేంచి బియ్యం పట్టుకపోయి అగ్గో సగ్గోకు దళార్లకు అమ్ముకునేడుతుండే చాలా మంది. అటువంటి తక్లీఫ్ కావద్దని సర్కారులు సన్న బియ్యం ఇస్తుంటే ఇప్పుడు ఏకంగా అసలు తీసుకపోవడే బంద్ పెట్టారు కొంతమంది బగ్గ పైసలున్న ధనవంతులు. అటువంటి వాళ్ళు కార్డులు తీసుకునేది ఎందుకు, గరీబోళ్ళ నోరు కొట్టేది ఎందుకు, అవసరం అయ్యేటోళ్ళకి ఇస్తే ఆసరైతాయి అనేది సోయేందుకు లేదో ఏమో మరి. గమ్మత్ ఏంటంటే అనర్హత కార్డులు ఎక్కువ సూర్యాపేట జిల్లాలోనే ఉన్నాయట. అటంకాయ రంగారెడ్డి జిల్లా. ఇక ఇదిట్టుంటే ఇటు వచ్చే నెల అంటే జూన్ నెలలో 1 నెలల బియ్యం ఇస్తారట మన గవర్నమెంట్ వాళ్ళు. పోయిన నెలలో ఇచ్చిన బియ్యం ఎన్ని, పబ్లిక్ ఇయ్యంగా మిగిలిన బియ్యం ఎన్ని, ఇంకా కావాల్సిన ఏంటి అనేది లెక్కలు తీసి ఇప్పటికే అన్ని రేషన్ దుకాణాలకు 3 నెలలకు సరిపోని బియ్యాన్ని కూడా పంపించేందుకు సివిల్ సప్లై అధికారులు ఇకమతి చేస్తున్నారట. ఇక పోయిన నెల వరకు బియ్యం తెచ్చుకుందానికి 1 బస్తా పట్టుకొని పోయిన వాళ్ళు వచ్చే నెలలో బియ్యం తెచ్చుకుందానికి పోయేటప్పుడు 3 బస్తాలు పట్టుకొని పోవాల్సి వస్తుంది కావచ్చు. బౌండరీ